నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. ఈరోజు చెప్పే అంశం ఏంటి, ఈసీ ఎలక్షన్ కమిషన్ ఒక ఇన్స్టిట్యూషన్. అది ఈ ఈసీ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఎలక్షన్స్ అవుతున్నాయి. ముందుగా మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మే 11 నాడు ఎన్నికలు జరిగినాయి, ఎలక్షన్స్ అయినాయి. ఈ ఎలక్షన్స్ అయితే జరిగినాయి, కానీ ఎలక్షన్ జరగక ముందర ఎలక్షన్ జరిగినాయి. తెలంగాణలో పర్సెంటేజ్ ఒకటి తక్కువ వచ్చింది, ఆంధ్రాలో ఎక్కువ వచ్చింది. దానికి కారణం ఏంటంటే, తెలంగాణలో చాలా మంది ఓట్లు గల్లంతైనాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను మోహన్నర్లో ఉంటున్నా. నేను గత 37 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. నేను ప్రతి సంవత్సరం, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వేస్తూనే ఉన్నా. ప్రతి 5 ఏళ్ళకి నా ఓటు లిస్టులో ఉంది. ఫస్ట్ టైం తెలంగాణలో నేను మోహన్నర్లో ఉంటా, నా పేరు డిలీటెడ్ అయింది. ఎవరు డిలీట్ చేశారు, ఏ గ్రౌండ్స్తో డిలీట్ చేశారు, ఎవరు చెప్పారు నేను లేనని? ఇక్కడ చూసుకోకుండా ఎలా డిలీటెడ్ అయింది? ఒక ఓటు విలువ ఎంతో తెలుసా? మీరే సెలబ్రిటీస్ అంతా ఉదర కొట్టేసారు ఎలక్షన్స్ ముందు, అందరూ ఓటేయండి, అందరూ ఓటేయండి. అందరూ ప్రతి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని బయటకు వచ్చి ఓటేయాలని చెప్పి చాలా బాగా అడ్వర్టైజ్మెంట్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చారు, పబ్లిసిటీ బాగా చేశారు. మరి చాలా మంది నా ఏరియాలో 24 మంది డిలీట్ అయిపోయినాయి ఓట్స్. అందరూ చాలా బాధపడ్డారు. నేను 3-4 సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, అయ్యా బాబు నేను ఇక్కడ 35 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటా, నా ఆధార్ కార్డు చూపించా, నా ఓటర్ కార్డు చూపించా, అన్నీ చూపించాను సార్, మేమేం చేయలేదు సార్, మీ లిస్టులో డిలీట్ అయిపోయిన దానికి మేమేం చేయలేదు సార్. మరి అలాంటప్పుడు నా లిస్టులోంచి నా పేరు డిలీట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పేస్తే చేసేస్తారా? వెరిఫై చేసుకోవాలి కదా, వచ్చి ఇంటికి వచ్చి ఉన్నారా లేదా అని పక్క వాళ్ళని నైబర్స్ నుంచి అడగాలి కదా. అలా అడగకుండా మీరు ఎలా డిలీట్ చేస్తారు నా నేమ్? ఒక ఓటు విలువ తెలుసు, నాకు తెలుసు విలువ, ఒక ఓటు వాల్యూ నాకు తెలుసు. ఒక ఓటు విలువతో, ఒక ఓటుతోనే మాజీ రాష్ట్రపతి, మన ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓడిపోయారు, ఒక్కటే ఒక ఓటుతో. ఆ ఓటు విలువ అంత ఇంపార్టెంట్. ఎవరైనా సపోజ్ ఇప్పుడు నేను ఓటు వేసుంటే ఎవరో ఒకరు గెలిచి ఉండేవాళ్ళు, చెప్పలేము. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా, ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగే చోట ప్రాంతాల్లో ముందర అందరికీ ఓట్లు వచ్చేయాలి, అందరికీ లిస్టులో ఉందా లేదా చూసుకోవాలి. అది ఎక్సర్సైజ్ చెయ్యాలి. కానీ ఇక్కడ తెలంగాణలో ఈసారి ఇలా జరగలే, చాలా ఓట్లు మిస్ అయినాయి, గల్లంతైనాయి. ఆంధ్రప్రదేశ్కి తీసుకుందాం ఉదాహరణకి. చంద్రబాబు నాయుడు గారు ఒక 8 నెలల కిందట మొత్తం చాలా బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేశారు. చాలా చోట్ల, చాలా జిల్లాల్లో ఓట్లు చాలా, ఒకరి ఇళ్ళలో వెళ్తే అందరి ఇళ్ళు 10 ఓట్లు 20 దాన్ని మొత్తం అంతా క్లియర్అప్ చేశాడు ఆయన. మొత్తం ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లుగా చేసి బ్రహ్మాండంగా లిస్టు తయారు చేసి అక్కడ ఢిల్లీలో వెళ్ళి ఈసీ కమిషన్కి వెళ్ళి చూపించాడు. ఆ తర్వాతనే అక్కడ బ్రహ్మాండంగా కంట్రోల్ అయింది. దాని ఫలితమే ఈరోజు అక్కడ ఆంధ్రాలో 81% రిజల్ట్ అక్కడ ఎలక్షన్స్లో. సో ఏదని చెప్తానంటే, మనం ఇక్కడ ఇలాంటి ఎలక్షన్స్ టైంలో చాలా జాగ్రత్తగా, ఇటు తెలంగాణలో సరే, అటు ఆంధ్రాలో అయినా సరే, ఎలక్షన్స్ జరిగే ముందర అసలు అందరిలో ఇళ్ళకి వెళ్ళి అందరికీ ఓట్లు ఉన్నాయా లేవా, ఎవరెవరికి ఓట్లు లేవు, ఎవరెవరికి ఓట్లు. కొంతమంది చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ కూడా ఈసారి చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఓట్లు వేశారు, యువత కూడా బాగా చేశారు. ఆ యువత యూత్ పేర్లు కూడా ఉన్నాయా లేవా, 21 years అయితే వాళ్ళ పేర్లు కూడా రికార్డులో రాసుకోవాలి. ఎలక్షన్ ఈసీలో రికార్డులో రాసుకుంటే వాళ్ళు కూడా రేపు ఎలిజిబుల్, దారు కూడా సంతోషంగా ఫస్ట్ టైం నేను ఓటేస్తున్నానని చెప్పి చాలా ప్రౌడ్గా వాళ్ళు వచ్చి ఓటేస్తారు. అది దేశానికే మంచిది, ఇక రాష్ట్రాలకి మంచిది, అందరికీ మంచిది. అది ఓటు విలువ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇకనైనా సరే నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇందాక చెప్పాను, వన్ ఎలక్షన్ అని 2029 కన్నా గ్రౌండ్ లెవెల్లో బాగా ఎక్సర్సైజ్ చేసి, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో బాగా వచ్చి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఓటర్స్ లిస్ట్ బాగా గ్రౌండ్ బాగా ప్రిపేర్ చేయాలి. ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు చాలా ఇంపార్టెంట్. రేపు ఎన్నిక ఎవరైతే మెంబర్స్ని ఎన్నుకుంటామో ఆ మెంబర్ మనకి రాష్ట్రానికి మనకేం సేవ చేస్తున్నాడు, సేవ చేసేవాడికి మనం ఓటు వేయాలి. అప్పుడు మనకి మంచిది, రాష్ట్రానికి మంచిది, చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఓట్లలో మటుకు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇట్లా అనవసరంగా ఉన్న వాళ్ళ పేరు కూడా డిలీట్ చేయడం మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. నమస్కారం.